ఇప్పుడు చూడండి మొత్తం క్లారిటీ కనిపిస్తుంది. చూడండి ఎలాగుంది లొకేషన్. ఓరి దేవుడా ఓరి దేవుడా, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇదైతే మా జాయ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. చూడండి ఇలాగ ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి, బాగుంటుంది. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అవర్ విలేజ్. సో ఈరోజు మనం అయితే సండే రైడ్ అయితే చేయబోతున్నాం. సో మీకైతే థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూసైతే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు ఏంద్రా అని. సో మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఈరోజు మనం అయితే సోమశిలకి అయితే వెళ్తున్నాం. సో అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ అనమాట ఇదైతే. సో రైట్ నా లొకేషన్ అయితే మాత్రం వేరే లెవెల్గా ఉంది ఇక్కడైతే. సో మొత్తం మంచు పడతా ఉంది, ఫుల్ గ్రీనరీ చూస్తున్నారు కదా. రోడ్డు మాత్రం హెవీగా ఉంటుంది. సో ముందు చూడండి, ఏమైనా సన్ రైజా అబ్బబ్బబ్బబ్బబ్బా, మామూలుగా రియల్గా చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ అనమాట. సో అంత బాగుంది, మొత్తం మంచు. ఇక్కడ మన బ్లాక్ బ్యూటీ. సో ఇదన్నమాట. సో ఇక ఏంటంటే నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఈ లొకేషన్ చూసి సన్ రైజ్ చూసి ఇక్కడే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో వీడియోలో వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్టర్ 74 days తర్వాత నేనైతే వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఐఎమ్ రియల్లీ సారీ. సో మీరందరూ చాలా మిస్ అయ్యారని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం వీడియోస్ అయితే వస్తాయి. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం గైస్. సో ఫైనల్గా మనం అయితే వచ్చేసినాం నేషనల్ హైవే 16 పైకి. ఎన్ని రోజులు అవుతుంది ఇలాంటి ఒక రైడ్ చేసి. అబ్బబ్బబ్బా, ఇక్కడ కూడా చలి వేస్తాను. ఇంకా అయితే మంచు అయితే పడతా ఉంది. సో ద బ్యూటిఫుల్ సన్ రైజ్. కొంచెం ఎగ్జాక్ట్లీ టైం అయితే ఇప్పుడైతే 7:30 అలాగా వస్తుంది. మనమైతే ఇప్పుడు 6కి బయలుదేరాం. అసలు నేనైతే 6కి బయలుదేరి ఇంకొక చోట వెళ్దాం అనుకున్నా, వేరే ప్లేసెస్కి. సో ఒంగోలు సైడ్ అటైతే ఉంది వేరే ప్లేస్కి. సో బట్ ఇటు వచ్చేసాను అనమాట ఈసారి అయితే. సో అటు పోయినా అదే అమౌంట్ అవుద్ది, ఇటు పోయినా అదే అమౌంట్ అవుద్ది. మనం సోమశిలకి ఎలాగ వెళ్ళలేదు కాబట్టి సో దానికోసం అయితే ఇటు వెళ్తున్నాం ఈసారి అయితే. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం అయితే బుచ్చి సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఈసారి అయితే. సో లెఫ్ట్ వెళ్తే మనం అయితే రాజుపాలెం వెళ్ళొచ్చు. రైట్ సైడ్ విల్ గో టు బుచ్చి దగ్గర నుంచి అటు నుంచి అంటే లాంగ్ ఏది ఉందో అది ఆ రూట్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. సో ఆత్మకూరు అటు మ్యాక్సిమం పైన నుంచి అటు ఏంటంటే ఇంకోటి నెల్లూరు అటు సైడ్ అయితే వెళ్ళాలి. సో దానికోసం ఈ రూట్ అయితే మనం అయితే చాయిస్ చేసాం. ఏందిరా అయ్యా పొద్దున సో అప్రాక్సిమేట్లీ ఇంటి దగ్గర నుంచి అయితే 144 kilometers అయితే వస్తూ ఉంది. అంటే ఈ రోడ్లో స్పెషల్లీ మనం బుచ్చి రోడ్లో నుంచి అటు నుంచి ఆత్మకూరు పైన నుంచి వెళ్ళేది కాబట్టి. సో ఎన్ని కిలోమీటర్లు ఉన్నా మనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఈ బైక్దే మన అదే పెద్ద హెవీ బైక్ ఏం కాదు, అది కూడా లేకుండా పాత బైక్ అయిపోయింది. ఎవరినైనా అడగదామంటే అందరే. సో దానికోసం అయితే ఎవరిని అడగకుండా మన దగ్గర ఏముందో దాంతోనే మనం అయితే ఈరోజు అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. మన దగ్గర ఏముందో దాంతోనే హ్యాపీగా ఉండాలి, లేని దాన్ని గురించి ఆలోచించి మన మైండ్ని ఖరాబ్ చేసుకోవడం అంత అవసరం లేదు. సో మీరు మాత్రం నా అలాగా సోలో రిస్క్లు అయితే తీసుకోవద్దు. మేబీ మీరైతే మీ గ్రూప్ అయినా ఇంకొక పర్సన్ అయితే ఇద్దరైనా వెళ్తే బాగుంటుంది. ఒక్కడిని వెళ్తుంటే కొంచెం బోర్ కొట్టిద్ది. నాకైతే అంతగా బోర్ అయితే కొట్టదు. సో నేను ఎలాగో మీతో మాట్లాడతాను కాబట్టి నాకైతే అంతగా బోర్ అయితే కొట్టదు. ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను నేనైతే. సోలో అయితే నాకు బెస్ట్ కంఫర్టబుల్ జోన్ ఏదైనా ఉందంటే అది సోలో రైడ్. సో వీఆర్ బ్యాక్ టు అవర్ నేషనల్ హైవే 67 రైట్ నా. మనం అయితే బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం గైస్. అబ్బా చలి. బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా. సో ఇంకా మనం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఈ డే రైడ్లో. అయినా
రోడ్ అయితే బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. సో ఎక్కడైనా ఆగి ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం అని నాకైతే అనిపిస్తూ ఉంది. సో నేనైతే ఇన్ని రోజులు వీడియో తీయకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనకి ఆ హోప్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఏం చేస్తాంలే, వీడియోస్ ఇక స్టాప్ చేసేద్దాం అనుకున్నా, బట్ అంత సులువుగా వదులుకోము కదా. ఎంతో ఇష్టంగా మనమైతే దీన్ని అయితే స్టార్ట్ చేసినాం, అలాగెలా వదులుకుంటామని చాలా రోజుల నుంచి చేద్దాం అని అయితే ఉండింది. సో ఒక పర్పస్ మీద చేస్తే బాగుంటుంది. సండే ఇలాగా మిగతా డేస్లో మనకి ఎలాగో వర్క్ ఉంటుంది కాబట్టి సో ఇలాగా ఈరోజు అయితే మనం అయితే కంఫర్ట్గా అయితే ఉండింది. ఫస్ట్ ఏంటంటే ఒంగోలు దగ్గర పిరమిడ్ అని ఏదో సంథింగ్ అయితే ఉంది, రైస్ స్టేషను. సో పిరమిడ్ టైప్లో అయితే ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మనం అయితే అక్కడికైతే వెళ్దామని నేనైతే ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళిపోయాను అనమాట ఇంటి దగ్గర నుంచి. దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే వాళ్ళు పెంచిల్ కోనకి వెళ్తున్నారు అని చెప్పారు. మనం ఎలాగో వెళ్ళిపోయాం కాబట్టి పెంచిల్ కోనకి, సో మనం సోమశిల వెళ్దామని డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు నేనైతే బ్యాక్ అయితే వచ్చేసి ఇటు వచ్చాను అనమాట. మావా ఏమైనా వ్యూ ఇది, మంచు పడుతుంది కనిపించట్లేదు కానీ ఈ గోపురంలో అంతంత మాత్రం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే వేరే లెవెల్లో ఉంది మాత్రం, ఇది మాత్రం ఎంత చూసినా తక్కువ. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయ్స్. సో ఇటు కొండ మధ్యలో రోడ్డు. సో ముందు కూడా ఒక మంచి రోడ్డు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ముందైతే. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రోడ్ అయితే. ఫైనల్గా మన టుడే రైడ్లో ఒక చిన్న బ్రేక్. సో ఇటు కొండ దాని పక్కన చిన్నది అన్న తమ్ముడు. సో రైట్ నా మనమైతే సంఘం దగ్గర అయితే దగ్గర చెప్పాం కదా. తమ్ముడు హాయ్ చెప్పు. బాయ్. సో ఇదే అనమాట, చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మనమైతే మన రైడ్ని అయితే కంటిన్యూ చేసేయడమే. సో ఇంకా మనమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో వెళ్తా ఎక్కడైనా చూద్దాం. సో రైట్ అయితే మనమైతే ఇప్పుడు చేంజ్ చేశాను అనమాట రూట్ అయితే. సో అనంతసాగరం అటు నుంచి అయితే వెళ్తున్నాను నేనైతే. సో ఫస్ట్ అయితే మర్రిపాడు అటు సైడ్ అయితే వెళ్దాం అనుకున్నాను కానీ సో ఇప్పుడైతే మనమైతే అనంతసాగరం సైడ్ అయితే వెళ్తున్నాం. సో ఇక వెళ్తా మనమైతే మాట్లాడుకుందాం గైస్. సో బ్యాక్ టు ది రైడ్. అబ్బబ్బబ్బా చలిందర అయ్యా, చలి చంపేస్తుందిరా అయ్యా. ఉండని కోసి రోడ్డు వేసినారు చూడండి. మొత్తం అటు కొండ మధ్యలో మనం ఇలాంటి ప్లేసెస్ కోసం మనమైతే పొద్దున లేచి అయితే వచ్చింది. చాలా మంచిగా ఉందబ్బా. టైం ఇప్పుడు 9 అవుతుంది, అంటే 8:30 8:40 అవుతా ఉంది. బట్ 8:49 అవుతున్నా కూడా మంచి అయితే ఇంకా తగ్గలేదు. చలిగా అయితే ఉంది ఇంకా హ్యాండ్స్కి మనకైతే. ఇది కొంచెం హైట్ అయిపోయింది గోప్రో, ఇప్పుడు ఓకే. సో ఇది చూడండి ఎలాగుంది లొకేషన్. ఓరి దేవుడా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇదైతే మొత్తం కొండలే. ఆ ప్రేమికులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఎస్ఎస్ షామి అంట ఎవరెవరు నేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనమైతే లెఫ్ట్ హనుమాన్జీ స్టాచ్యూ అయితే ఉంది ఇక్కడైతే. A few minutes later. సో ఫైనల్గా మీరైతే ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసింది క్లిప్ అయితే చూసారు కదా. సో బ్రదరు ఉమర్, బ్రదర్ హాయ్ చెప్పు. ఖడా రే హాయ్ బోల్. ఇంకోడు నీ పేరేందా? రిహానా. నైస్ టు మీట్ యూ రిహాన్. సో వీళ్ళిద్దరైతే కొంచెం కంపెనీ ఇచ్చారు ఇక్కడైతే. స్కూటీకి ఎగ్జాస్ట్ పెట్టేసి ఉన్నారు వీళ్ళైతే, మహానుభావులు. బ్రేక్ఫాస్ట్ బాబాయ్ వేరే లెవెల్ అయితే ఉంది. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో మనం ఒకటి చేస్తే ఒకటి మిస్ అవుతూ ఉంది ఈరోజు. ఏందో 2 క్లిప్స్ అయితే వాయిస్ అయితే రాలేదు. ఏం కదలే.
వీడు కావాలని ఎగ్జాస్ట్ అయితే సౌండ్ చేస్తున్నాడు ఇప్పుడు. చాలా బాగుందబ్బా ఆత్మకూరు. ఏదో అనుకున్నాం కానీ రైట్ సైడ్ చెరువు ఉంది, వేరే లెవెల్ అయితే ఉంది. ఇంకా ఇదే మన విలేజెస్లో నుంచి అలా అలా మనమైతే అనంతసాగరం వరకు చేరుకుని అక్కడి నుంచి మనమైతే సోమశిల డ్యామ్ వరకు అయితే వెళ్ళిపోదాం. 24 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అనంతసాగరమే. రోడ్డు మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఫ్రంట్ ఒక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి కూడా వాటర్ లేదు దీనిలో. వాటరే లేదు. అలా 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 వెళ్తూ ఉండడమే మనం. ఫైనల్గా మనం అయితే ఎలాగో కింద మీద పడైతే కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో రైట్ నా మనం అయితే ప్లేస్లో అయితే కొంచెం స్టాప్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే పెద్ద చెరువు అయితే ఉంది. సో ఇటు సైడు సో కనిపిస్తుంది కదా మీకైతే, చాలా పెద్దది. సో ఇక్కడ ఒక గుడి ఉంది. సో ఫ్రంట్ అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడ గొల్లబామ స్టాచ్యూ అంట. సో ఇది గుడి అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్దాం మనం అయితే. సో ఇంటర్నెట్లో చూశాను నేను. సో మా ఫ్రెండ్స్ కూడా అయితే చెప్పారనమాట. సో ఇదే అనమాట అయితే. సో ఈ రాయి అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో చూడండి ఇలాగ ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి, బాగుంటుంది, డీసెంట్గా అయితే ఉంది. సో గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొండపైన ఉంది. సో ఇటు చూశారనుకోండి మీరు, మొత్తం పొలాలే. సూపర్ లొకేషన్. డ్రోన్ ఉంటే బెస్ట్గా ఉంటుంది. డ్రోన్ చూస్తున్నారు కదా, డ్రోన్ ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది మొత్తం. మనం ఇప్పుడైతే పైన అయితే ఉన్నాం. సో ఇక్కడ చూడండి చెరువు, ఇది మొత్తం వాటరే. సో ఇది ఇక్కడ కొండ, అక్కడ మొత్తం కొండలే. ఇక లొకేషన్ మాత్రం ఎంత చెప్పినా తక్కువ ఇక్కడ మాత్రం. సో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. సో రైట్ సైడ్ మొత్తం చెరువు ఇందాక చెప్పాను కదా. బ్రేక్ఫాస్ట్ తిన్నానో లేదో, నాకైతే నిద్ర వచ్చేస్తూ ఉండింది. సో ఇక్కడైతే ఇప్పుడు ఆగి కొంచెం వాటర్ వేసుకొని మొహం మీద వాటర్ తాగి మళ్ళీ అయితే రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. మన రాత్రి కూడా నిద్ర రాలేదు, అక్కడ వెళ్ళాలి ఏంది అనే టెన్షన్లో ఆలోచించి. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది చెరువు. ఇప్పుడే మనమైతే అనంతసాగరం కూడా క్రాస్ చేసేసినాం. వెల్కమ్ టు సోమశిల. ఫైనలీ వి రీచ్ టు సోమశిల విలేజ్. మా రోడ్డు ఉంది ఆ హైవే దగ్గర నుంచి సోమశిల వరకు. దండం పెట్టచ్చు అబ్బా దానికి. హెవీగా ఉంది ఆ రోడ్డు మాత్రం. మన ఇక్కడ కూడా ఇలాగే ఉంది. చుట్టూ కొండలు, చుట్టూ కొండలే. ఈ మంచు వల్ల అంత కనిపించట్లేదబ్బా. స్లోగా వెళ్దాం, కొంచెం టైం అవుద్ది అని స్లోగా వెళ్ళినా కూడా ఆహా మంచు వెళ్ళట్లేదు. కొండలు అయితే కనిపిస్తాయి, బట్ ఈ గోపురాలు కనిపిస్తాయి లేదో తెలియదు. కనిపిస్తుంది గోపురాలు కూడా. ఫోన్ ఇటు పెట్టుకోకుండా ఇటు పెట్టుకుని అడ్డానికి పెట్టుకుని చూస్తే మొత్తం బాగా ఫీల్ అవుతారు మీరైతే. బ్లాగ్ని ఎంజాయ్ చేస్తారు. అట్టే పట్టుకుని చూస్తూ ఉంటే అట్టే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తా చూడండి ఫ్రంట్. అటు రైట్ సైడ్ ఒకటి కొండ ఉంది, పెద్ద కొండ. ఆయన అసలు నాకు అనిపించలేదు అది దగ్గరికి వచ్చేదాకా. ఓ అక్కడ ఉంది, చెట్లు అడ్డం ఉంది. ఇదొకటి ఫీల్ వస్తూ ఉంది. ఫీల్ ఘాట్లో వెళ్తున్న ఫీల్ వచ్చేసింది గాయ్స్. పెంచుల కొండలో ఎలాంటి ఫీల్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. అదిగోండి ఫ్రంట్. ఇప్పుడు చూడండి మొత్తం క్లారిటీ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. A
A few minutes later. ఫైనల్గా మనం అయితే మార్నింగ్ 6కి అయితే లేచి రైడ్ అయితే స్టార్ట్ చేసి ఇప్పుడైతే 11:30 అవుతా ఉంది. సో స్లోగానే వచ్చాను. సో సోలో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. సో దానికోసం అయితే కొంచెం స్లోగా అయితే వచ్చాను మనమైతే. సో ఫైనలీ మనం అయితే సోమశిల డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో సండే రైడ్ అయితే ఈరోజు మనం అయితే కంప్లీట్ చేసినాం. సో నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. సో చాలా రోజుల తర్వాత మనం అయితే ఇలాగైతే ఒక చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాం. సో దానికోసం నాకైతే ఎప్పుడు వ్లాగ్ తీస్తున్నా చాలా బాగుంటుంది, కానీ సో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కొంచెం డిఫరెంట్గా కొంచెం నెక్ పెయిన్గా అయితే ఉంది నాకైతే. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది. బట్ ఏంటంటే కొంచెం మంచు ఎక్కువ ఉంది కాబట్టి అంతగా బాగుండదు. ఎండ వస్తే మాత్రం హెవీగా అయితే ఉంటుంది. సో కొండలు ఉన్న చోట ఎండ ఎక్కడ వస్తుంది, కానీ కొంచెం డల్గానే ఉంటుంది. లొకేషన్ మాత్రం వేరే లెవెల్. సో చూపిస్తా చూడండి మీకైతే. టెంటడాయ్ ఏమైనా లొకేషన్ అది. చాలా సూపర్గా అయితే ఉంది. సో మొత్తం కొండలే. సో ఇటు అక్కడ వరకు. సో ఇక్కడ ఫిష్ పట్టేవాళ్ళు ఎవరైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మన కోసం వచ్చింది ఎండ. సూర్యుడు వచ్చాడు, సూర్యుడు. ఇప్పుడు చూడండి, చాలా సూపర్గా అయితే ఉంది. సో యాజ్ ఎ ఫస్ట్ టైం కాబట్టి మనం రావడం కొంచెం డిఫరెంట్గానే మనకు కూడా ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. సో నేనైతే ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను. సో ఆ లాస్ట్ వరకు అయితే వెళ్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడ కొంచెం క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది మనకైతే. బాగుంది. నాకు చూపించాను కదా గోపురం అంత బాగా కనిపించిందో లేదో, కానీ మళ్ళీ చూడండి. ఓయమ్మ అక్కడెక్కడో ఉంది. సో ఇక్కడ బాగుంది. ఇది కూడా చూస్తూ ఉంటే నేను ఒక హ్యాండ్లో గోపురం, ఒక హ్యాండ్లో కెమెరా, తలకేమో హెల్మెట్, సరిపోయింది పో. వాటే గ్రీనరీ. ఎండ వస్తే ఇంకా అదృష్టంగా ఉంటుంది. మనం లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం. మన బైక్ అయితే ఆ సైడ్ పెట్టున్నాం. సో యాక్చువల్లీ కింద నుంచి అయితే బైక్ వేసుకుని అయితే వచ్చేయచ్చు. సో పోయేటప్పుడు వద్దాం ఇటు కూడా. సో అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చాను. చూడండి ఏమైనా కనిపిస్తుందట. సో జూమ్ చేస్తాను చూడండి, అక్కడ కొండ ఉంది, అక్కడ కనపడ అలాగుంది ఇక్కడ లొకేషన్లు. దగ్గర వచ్చి చూస్తే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి బస్సు వస్తూ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది. సో దానికోసం మీకు కూడా చూపిస్తూ ఉన్నా. సో మీలో చాలామంది అయితే వచ్చి ఉంటారు. దూరంలో బస్సు వస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా? చెట్లు ఉన్నాయి, చెప్తాను మీకు, చూపిస్తాను. సరే, ఇటు నుంచి బైకులు వేసుకుని మనం అయితే వచ్చేయచ్చు. బైక్ అయితే వచ్చేయచ్చు, గేట్ ఓపెన్ చేసి ఉంటే. సో ఇప్పుడు వస్తుంది చూడండి బస్సు. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కూడా అట్టే వెళ్ళిపోదాం. అదే మందల అలాగుంది. చాలా బాగుంది. బట్ మన బ్యాడ్ లక్ ఎండ లేదు. అయ్యో బాబోయ్, దగ్గరికి వచ్చేసిన. సో ఇది మొయ్యలేకున్నా నేనైతే. కెమెరా, హెల్మెట్, జాకెట్టు, బ్యాగు. దగ్గరికి వచ్చేస్తే ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎంతమంది ప్రేమికులు ఉన్నారు రయ్యా ఎడ. ఊరి నాయన మొత్తం రాసేస్తున్నారు. ఇది మొత్తం ఇక్కడ చూడండి లొకేషన్ సౌండ్ వస్తూ ఉంటుంది ఇప్పటి మీకైతే. ఓ మా గోటురు లవ్. ఇక్కడ అన్న అయితే ఫిషింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. వల వేసినాడు. అయ్యో చిన్న చేపలు అయితే పడతా ఉంది. మ్యాక్సిమం పెద్దదిగా ఏం లేదు. ఇది మొత్తం పొలాలకి అటు ఇటు వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తే మనకు కూడా ఐడియా లేదు. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇది దోస్తాన్లు అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే చాలా చల్లగా అయితే ఉంది. మరి నాయన జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది ఇక్కడ. సో ఇక్కడి నుంచి లొకేషన్ చూడండి, వేరే లెవెల్గా ఉంది ఇక్కడ మాత్రం. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో కొంచెం ఎండ వస్తే ఇది మొత్తం బాగా మెరిసిద్ది. దీనిపైన ఉన్న వైట్ కంటే బాగుంటుంది అనమాట. సో
ఇక్కడైతే సోమశిల జలాశయం అనేది రాసింది కూడా వెళ్ళిపోయి ఉంది. సో ఇందాక చూసారు కదా ఇక్కడైతే. సో ఈ లొకేషన్ మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో రెడ్ కలర్లో చాలా బాగుంది. ఫొటోస్ ఎవరైనా తీసుకోవాలంటే దిస్ ఈజ్ ఎ బెస్ట్ లొకేషన్ నేను చెప్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఫుల్ గ్రీనరీ. సో మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ దీనికైతే చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి, పండ్లు. ఇది చూడండి, భలే ఉంది ఇది మొత్తం. సరే తింటే కాదండి, చూస్తూ ఉంటే బాగుంది. సో ఇది తినే అయితే ఇంతసేపు అయితే దీన్ని అయితే ఉంచరు, ర్యాంప్ వేసేవాళ్ళు దీన్ని అయితే. సో 2 జామకాయ చెట్లు ఉన్నాయి అక్కడ. ఒక్క చెట్టుకి ఒక కాయ కూడా లేదు, దానికి ర్యాంప్ వేసేస్తున్నాడు దాన్ని అయితే. ఇది చాలా బాగుంది, గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. ఇది కూడా బాగుంది, ఇటు నుంచి కూడా మనం అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేలోపు దోలు తీరిపోయింది. సో ఇది ఇక్కడ లొకేషన్. సో ఎవరైనా వచ్చినప్పుడైతే ఇక్కడైనా బైక్ పెట్టేసి మీరైతే రండి, లేకపోతే కింద నుంచి అయినా డైరెక్ట్గా అయితే అక్కడికైతే వచ్చేయచ్చు. సో అక్కడికి మనం ఇందాక వెళ్ళాం కదా, వాటర్ వస్తూ ఉంది కదా, సో అక్కడికి కూడా మీరైతే వచ్చేయచ్చు. సో ఎవరైతే తెలియదో వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను. సో తెలిసిన వాళ్ళు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో బోటింగ్ చేస్తే మాత్రం పిచ్చ క్రేజీగా అయితే ఉంటుంది. నాకు మాత్రం బోటింగ్ అలో లేదు కదా ఇక్కడ. సో బోటింగ్ అయినా పెట్టితే బాగుంటుంది. సో ఇక్కడి నుంచి అటు వెళ్ళామనుకోండి, సూపర్ మైండ్ బ్లోయింగ్ లొకేషన్ ఉంది. అటు మాత్రం బుర్ర పాడైపోద్ది, అలాంటి లొకేషన్ అయితే ఉంది. సో గైస్ ఫైనల్గా మీరైతే మొత్తం అయితే చూశారు కదా. సో నేనైతే మొత్తం చూపించానని మీకైతే అనుకుంటా ఉన్నాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో పార్ట్ 2 కూడా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళే వే అయితే అది ఒక సపరేట్ వీడియో చేద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఏంటంటే ఇక్కడ నుంచి పెంచులకొన వే ఉంది కదా, సో అటు నుంచి మనం అయితే నెల్లూరు అటు అవుట్స్కట్స్ల నుంచి వెళ్ళిపోతాం. సో ఆ వీడియో కూడా మీరైతే తప్పకుండా అయితే చూడండి. సో మ్యాక్సిమం అయితే వచ్చేసేది అది కూడా. సో ఫైనల్గా ఈ వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో వెళ్తే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో నేను ఫస్ట్ నుంచి ఎక్కడైతే మీకైతే ఈ మాట అయితే చెప్పలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఒక చిన్న సబ్స్క్రైబ్ అనమాట. సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.